హలో ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఫర్ క్రైస్ట్. సీజన్ ఆఫ్ జాయ్. మనం క్రిస్మస్ సీజన్ లో ఉన్నాం కదా. రేపైతే మనం క్రిస్మస్ ని చాలా గ్రాండ్ గా అయితే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం కదా. ప్రెసెంట్ నేనైతే నెల్లూరులో ఉన్నాను. నెల్లూరులో ఉన్న కొన్ని చర్చెస్ అయితే నేను మీకు చూపిస్తాను. ఎలా అలంకరించారు, ఆ వైబ్స్ ఎలా ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. తప్పకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఒకవేళ ఈ ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరి చూద్దామా. ఇక్కడ మీరు చూసిన చర్చ్ అయితే డోనీ హాల్ బాప్టిస్ట్ చర్చ్ అనమాట. నెల్లూరు విఆర్సీ సెంటర్ అయితే ఉంటుంది. ఎవ్రీ టైం క్రిస్మస్ కి చాలా గ్రాండ్ గా అయితే సెలబ్రేట్ చేస్తూ చాలా గ్రాండ్ గా అయితే లైటింగ్ అలంకరించి ఉంటారు. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న చర్చ్ అయితే ది లోన్ స్టార్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ అనమాట. ఈ చర్చ్ నెల్లూరు ఏబిఎం కాంపౌండ్ దగ్గర అయితే ఉంటుంది. మేము వెళ్ళేసరికి లైటింగ్ అయితే చర్చిని అంతా టోటల్ అలంకరించి ఉన్నారు. క్రిస్మస్ కాబట్టి చాలా చూడడానికి అసలు చాలా నీట్ గా, చాలా కనువిందుగా, చాలా బాగుంది. ఒకసారి ఈ వీడియో అంతా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ చర్చిని అంతా నేను మీకు చూపిస్తాను. లైటింగ్ తో ట్రీస్ కానీ టోటల్ గా చాలా నీట్గా చూడడానికి బాగుంది. ఒకవేళ ఈ చర్చెస్ మీరు ఎవరైనా వెళ్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీ చర్చెస్ ను కూడా ఇలాగే లైటింగ్స్ తో అలంకరించి ఉంటే తప్పకుండా మీ చర్చెస్ నేమ్ కూడా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. నేను తప్పకుండా కామెంట్ బాక్స్ లో మీకు రిప్లై ఇస్తాను. ఒకసారి ఈ చర్చ్ అంతా మీరు చూడండి. లైటింగ్ అయితే చాలా నీట్ గా అలంకరించారు. ఈ వీడియో చూసిన మీరు అందరికి కూడా విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ మనం వెళ్ళబోతున్న చర్చ్ అయితే ఎస్టీ జోసెఫ్ కేథలిక్ చర్చ్ అనమాట. నెల్లూరు కప్పాడిపాలెంలో అయితే ఉంటుంది. చాలా బాగా అయితే ఎవ్రీ టైం క్రిస్మస్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్ గా అయితే సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ కొన్ని వందల వేల మంది విశ్వాసులు అయితే ఇక్కడికైతే వస్తూ ఉంటారు క్రిస్మస్ కి. అదర్ స్టేట్ నుంచి కూడా ఇక్కడైతే వస్తూ ఉంటారు. క్రిస్మస్ రోజు అయితే ఇక్కడ సప్రం అయితే తిప్పుతూ ఉంటారు అనమాట. అంటే మేరీ మాత్రం ఊరేగిస్తూ ఉంటారు. చాలా బాగా అయితే ఇక్కడ జరుగుతూ ఉంటుంది. క్రిస్మస్ టైంలో మీరు ఎవరైనా ఇక్కడ విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు కూడా మీ నేమ్ అయితే కామెంట్ చేయండి. ఇక్కడ విజిట్ చేసినట్టుగా. మేము వెళ్ళేసరికి ఇక్కడ లోపలంతా అలంకరించేసి ప్రేయర్ అయితే జరుగుతుందన్నమాట. అదే ప్రేయర్కి అయితే అంతా సెట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి అంతా నేను మీకు చూపిస్తాను. తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఒకవేళ ఈ ఛానల్ మీరు కొత్తగా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్యామ్ ఫర్ క్రైస్ట్ అనే ఛానల్ మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మనం వెళ్ళబోతున్న చర్చ్ అయితే సెకండ్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ అనమాట. ఇది బట్పాడిపాలెంలో అయితే ఉంటుంది. ఇక్కడ కూడా లైటింగ్ తో చర్చ్ అయితే అలంకరించి చాలా నీట్ గా ఉన్నాయి. అసలు చూడడానికి క్రిస్మస్ వైబ్స్ అసలు చాలా బాగా అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మన క్రిస్టియనిటీలో మనం జరుపుకునే బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏదైనా ఉందంటే అది మనకు క్రిస్మసే కాబట్టి లైటింగ్స్ తో చర్చ్ అయితే చాలా నీట్ గా అయితే అలంకరించారు. ఇక్కడ చర్చ్కే కాదు, ఈ స్ట్రీట్ అంతా కూడా లైటింగ్స్ తో అలంకరించేసినారు. చాలా బాగుంది చూడడానికి, అసలు కనువిందుగా అయితే ఉంది.
ఇక్కడ మనం వెళ్ళబోతున్న చర్చ్ అయితే సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ అనమాట. ఇది నెల్లూరు బట్పాడిపాలెంలో అయితే ఉంటుంది. తెలుగు సెకండ్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్, అలాగే సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పక్క పక్కనే ఉంటాయి అనమాట. ఇక్కడ కూడా ఈ చర్చిని అయితే చాలా నీట్గా లైటింగ్ అయితే అలంకరించారు. ఇక్కడ క్రిస్మస్ వైబ్స్ అయితే మన నెల్లూరులో చాలా బాగా అయితే కనిపిస్తున్నాయి. మనం జరుపుకునే బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ కాబట్టి చర్చెస్ అన్ని కూడా లైటింగ్స్ తో అలంకరించేసి ఉన్నారు. ఇక్కడ స్కిట్స్ అయితే జరుగుతున్నాయి అనుకుంటా. ఇక్కడ స్టేజ్ అయితే వేస్తున్నారు. ఒకసారి చూడండి, సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ బట్వాడిపాలెం లైటింగ్ అలంకరించి చాలా నీట్ గా అయితే క్రిస్మస్ కి చాలా నీట్ గా వేస్తున్నారు. ఆల్మోస్ట్ నెల్లూరు పీపుల్స్ కి ఈ చర్చ్ అయితే తెలిసే ఉంటది, ది సాల్వేషన్ ఆర్మీ. ఈ చర్చిని కూడా క్రిస్మస్ కి చాలా నీట్ గా లైటింగ్ అయితే అలంకరించారు. అసలు నెల్లూరులో క్రిస్మస్ వైబ్స్ మాత్రం మామూలుగా లేవు. ఏ చర్చ్ దగ్గరికి వెళ్ళి చూసినా కానీ లైటింగ్స్ తో అలంకరించి ఉన్నారు. అసలు నేను ఈ వర్డ్ వాడకుండా ఉండలేకపోతున్నా, ఎందుకంటే మనం జరుపుకోబోయే బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏదైనా ఉందంటే అది మనకు క్రిస్మస్ కాబట్టి ఆ క్రిస్మస్ కి మనం చాలా గ్రాండ్ గా అయితే చర్చెస్ కి అయితే లైటింగ్స్ వేసి చాలా గ్రాండ్ గా అయితే అలంకరించి చాలా గ్రాండ్ గా అయితే మనం సెలబ్రేట్ చేసుకుంటాము. మళ్ళీ అక్కడికి బ్రదర్ అక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? మనమైతే యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఈ చర్చ్ అయితే పౌల్పూర్ రోడ్డు వెళ్ళే మార్పులు అయితే ఉంటుంది అనమాట. చాలా నీట్ గా చర్చిని అయితే లైటింగ్ అలంకరించి ఉన్నారు. ఏ చర్చ్ దగ్గరికి వెళ్ళి చూసినా కానీ లైటింగ్ అలంకరించి చాలా నీట్ గా అయితే వేసి ఉన్నారు. మీరు ఎంతమందికి ఈ చర్చ్ తెలుసో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న మీ చర్చ్ నేమ్ కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నేను తప్పకుండా కామెంట్ బాక్స్ అయితే రిప్లై అయితే ఇస్తాను. ఇక్కడ నేను మీకు చూపించబోయే చర్చ్ అయితే కొండైపాలెం తెలుగు బాప్టిస్ట్ చర్చ్ అనమాట. తప్పకుండా ఈ చర్చ్ మీకు తెలిసే ఉంటుంది. ప్రత్యేకంగా ఈ చర్చ్ గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చర్చ్ అయితే కొండైపాలెంలో అయితే ఉంటుంది అనమాట. ఈ చర్చిని కూడా లైటింగ్ అలంకరించి స్టార్ అయితే చాలా నీట్గా అయితే పెట్టి ఉన్నారు. రేపు ప్రేయర్కి అయితే అంత సెటప్ అయితే చేసి ఉన్నారు అనమాట. ఫైనల్ గా ఇక్కడ నేను మీకు చూపించబోయే చర్చ్ అయితే కల్వరీ బాప్టిస్ట్ చర్చ్ అనమాట. ఇది నెల్లూరులో అయితే ఉంటుంది. ఇక్కడ కూడా లైటింగ్ అయితే చర్చిని చాలా నీట్ గా అయితే అలంకరించి ఉన్నారు. ఆల్మోస్ట్ మనం అయితే నెల్లూరులో ఉన్న చాలా చర్చెస్ అయితే కవర్ చేసాం అనమాట. ఇంకేమైనా చర్చెస్ నేను కవర్ చేయకపోతే తప్పకుండా నెక్స్ట్ వీడియోతో నేను కవర్ చేస్తాను. ఇంకా మీకు తెలిసిన చర్చెస్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్ తెలియజేయండి. తప్పకుండా నేనైతే ఆ వీడియోస్ కూడా కవర్ చేస్తాను. ఇక్కడ కూడా ఈ చర్చిని అయితే చాలా నీట్ గా అయితే అలంకరించి ఉన్నారు. చాలా నీట్ గా లైటింగ్ అయితే అలంకరించి పకడ్బందీగా అయితే, అంటే క్రిస్మస్ కదా అందరూ చాలా సంతోషంగా జరుపుకోవాలని ఆలోచిస్తుంటారు కదా, అలాగే చర్చెస్ కూడా లైటింగ్ అలంకరించి చాలా నీట్ గా అయితే వేసి ఉన్నారు. ఓకే, మరి ఇంకా మీకు తెలిసిన చర్చెస్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నేను తప్పకుండా కవర్ చేస్తాను. ఈ ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్రైజ్ లార్డ్, బాయ్.